సమాజంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ దెబ్బ దెబ్బతిన్న దెబ్బతిన్నవాడు పులిగా మారుతారండి. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ దెబ్బతిన్న పులి అంటారు చూడండి. ఎవరైనా కానీ దెబ్బ వాళ్ళకి తగిలిన తర్వాత ఎదుటి ఎదుటివారి ఎదుటివారి ఏం మాట్లాడినా కూడా లెక్క పెట్టే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయండి. ఎవరు ఎంతే తీగా మాట్లాడి జామున్ ధర మాట్లాడి నైస్గా మాట్లాడి న్యాగ్గా మాట్లాడి వాళ్ళని అంచనా వేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు ఎలా మాట్లాడితే వీళ్ళు అట్లా నటిస్తారండి. అంతేగాని వాళ్ళకి వీళ్ళు ఏమిటి అనేది తెలుసుకుంటారండి. వీళ్ళు ఏమిటికి ఇలా మాట్లాడతారో అనే శక్తి, వీళ్ళు ఏమిటికి ఇలా మాట్లాడుతున్నారో అనే శక్తి సామర్థ్యాలు కూడా వాళ్ళకు ఉంటాయండి. అంతేనంటే దెబ్బతిన్న వాళ్ళకి ప్రతి అడుగు దెబ్బతిన్న వాళ్ళు చాలా వాళ్ళతో మనము చాలా ఇదిగా ఉండాలండి. ఎవరైనా కానీ ప్రతి అడుగు దెబ్బతినింటారు వాళ్ళు. వాళ్ళకి మనం వాళ్ళ అంచనా వేసేస్తారండి. మనుషుల్ని అంచనా వేసేస్తారు. వాళ్ళు ఏమి ఎట్లా, వాళ్ళ మాట తీరేమి, వాళ్ళ మనసులో ఏముంది అని చెప్పగల కెపాసిటీ కూడా కొంతమందికి ఉంటుందండి. వాళ్ళు మాట్లాడుకున్నా కూడా వాళ్ళ మనసులో ఏముంది అని అంచనా వేసే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంటుందండి. అంత మైండ్ ఉంటుంది, అంత కెపాసిటీ ఉంటుంది. ఇంకా వాళ్ళతో మనుషులు చూస్తూ ఉన్నట్లు కొంతమంది అంచనా వేసేస్తారండి. వాళ్ళు మాట్లాడుకున్నా కూడా మనతో చూస్తేనే వాళ్ళ మనసులో ఏముంది అని అంచనా వేసే కెపాసిటీ సామర్థ్యం కొంతమందికి ఉంటుందండి. ఎలాంటే దెబ్బతిన్న వాళ్ళకి అడుగడుగున దెబ్బతిన్న వాళ్ళకి ఆ కెపాసిటీ ఆ సామర్థ్యం ఉంటుంది. దెబ్బతిన్నిండే వాళ్ళకి ఉండదండి. దెబ్బతిన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆ సామర్థ్యం, ఆ శక్తి సామర్థ్యాలు, ఆ కెపాసిటీ. దెబ్బతిని కష్టపడి సంపాదించే వాళ్ళకి దెబ్బతిన్న వాళ్ళకే తెలుస్తుందండి. ఎదుటి మనిషి మాట తీరు, ఎదుటి మనిషి ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలుస్తుందండి వాళ్ళకి. ఎందుకంటే సమాజంలో వాళ్ళు దెబ్బతింటారు కాబట్టి. ఇప్పుడు కూడా సమాజంలో ఇప్పటికి ఇంకా చాలా అధ్వానం అయిపోయిందండి. నిజంగానే సమాజంలో చాలా అధ్వానం అయిపోయింది. ఇంకా మనుషులే కల్తీ అయిపోయింది. ప్రతి వస్తువును కల్తీనే, మనుషుల మాటలోనూ కల్తీనే. మనిషిలో నిజాయితీ అనేది ఎక్కడో ఉందండి. నిజాయితీ వాళ్ళు ఉండరు, లేకపోలేదు. అపురూపంగా ఎక్కడో కనిపిస్తారు నిజాయితీగా ఉండేవాళ్ళు. చాలా రేర్. అంతా కల్తీ అయిపోయిందండి. మనుషుల మాటలో కల్తీ అయింది. బియ్యం కల్తీ వచ్చిందంటే ఎవరన్నా నమ్ముతారా? తినే అన్నం కల్తీ అంటే ఎవరన్నా నమ్ముతారా? నిజంగానే బియ్యంలో కల్తీ అంటే నేను ముక్కు మీద వేలేసుకున్నాను. ప్రతి దాంట్లోనూ కల్తీ